తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్లైన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే రీసెర్చ్ సెంటర్లో 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాకుండా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్ డేటా సెంటర్ను త్వరలో హైదరాబాద్లో నిర్మించనున్నట్లు ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్ సంస్థ ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల అధిపతులు ప్రతినిధులతో చర్చలు జరిపారు. డాలస్, కాలిఫోర్నియా తదితర పట్టణాల్లో పర్యటించి రాబోయే దశాబ్ద కాలంలో ఫ్యూచర్ స్టేట్ గా నిలవనున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో నేను గమనించింది ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. దాన్ని సూచించే విధంగా ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందని, మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలు లేవన్నారు. తెలంగాణకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకోవాలని అనిపించిందని ముఖ్యమంత్రి అన్నారు. మా లక్ష్యానికి అనుగుణంగా ఇక నుంచి తెలంగాణకు అటువంటి లక్ష్య నినాదం పెట్టుకుందామని, ఇకపై రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని పిలుపునిచ్చారు. బ్రెజిల్